హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న ఫ్యాన్సీ ఐటమ్స్ శారీస్ చూపిస్తున్నా అండి. చాలా మంచి క్వాలిటీతో వచ్చాయి. అంటే వస్తాయని పెట్టాను, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. మీ ముందే ఓపెన్ చేస్తాను. ఎలా వచ్చాయంటే చూద్దామా. మరి నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఆల్ అనే సింబల్ వస్తుంది, దానిపైన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేయచ్చండి. మరి వీడియోకి వెళ్ళిపోదామా. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అవి చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను అండి. ఒకటి నారాయణపేట శారీ, ఇప్పుడు చాలా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అని పెట్టాను. మరి ఏది వచ్చిందో చూద్దాం. శారీ అయితే కొంచెం కాస్టే పడ్డది. 1200 చేంజ్, 1300 1400 పడిందండి. కాస్ట్ అయితే అంత క్లారిటీ గుర్తులేదు, చాలా రోజులు పెట్టి వస్తుంది, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది అనుకుంటూ పెట్టాను, కానీ కొంచెం లేట్గా వచ్చింది. చాలా టైట్గా ఉందండి. ఇది కవర్ కూడా పెట్టి ఇవ్వలేదండి, అలాగే ఇచ్చారు. చూడండి, ఈ శారీ అండి, నారాయణపేట శారీ. ఇందులో బ్లాక్ కలర్ ఇంతకుముందు తెప్పించాను, ఆ ఫోటో ఉంటే క్లిక్ పెడతానండి. దానికి సంబంధించిన వీడియో కూడా పెడతాను. చాలా బాగుంది. ఏమంటే ఇప్పుడు అది ఆ బ్లాక్ శారీ వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇదైతే పాయిల్ ప్రింట్ కాదండి, ఇది ఇక్కత్ ప్యాటర్న్ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి పికాక్ వచ్చింది చూడండి, ఎంత జరీ వచ్చింది, గోల్డ్ జరీతో. కింద వచ్చేసి ఇలా వస్తుంది చూడండి, కింద వచ్చేసి ఇలా వస్తుంది. చాలా చాలా బాగుంది కదా. కింద పైన అన్నీ పికాకే వచ్చిందనమాట. కొన్నిటికి ఏమో మధ్యలో హెల్పెట్ వచ్చి కింద పైన పికాక్ వస్తుంది. దీనికైతే అలా కాదండి, మధ్యలో అంతా జరీ ఇలా వచ్చింది చూడండి. చాలా చాలా బాగుంది. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి. శారీ అంతా ఎలా ఉందో, బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. ప్యూర్ కాటన్ అని చెప్పొచ్చండి. చాలా చాలా మంచి క్వాలిటీతో ఉంది. మనం సమ్మర్ కలెక్షన్ కూడా చెప్పచ్చు. మనకైనా బాగుంటుంది, అమ్మ వాళ్ళకైనా బాగుంటుంది, ఎవరికైనా బాగుంటుంది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తుంది కదా నారాయణపేట శారీ. కొంగు అయితే స్ట్రైట్గానే వస్తాయండి, లైన్స్ వచ్చేసి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి. చాలా చాలా బాగుందండి. ఇదంతా పాయిల్ ప్రింట్ అండి, ఇది వాటర్లో పడితే నిదానంగా వెళ్ళిపోతుంది. కింద హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ కూడా నో ప్లెయిన్ పార్ట్ అండి, స్టార్టింగ్ నుంచి ఇలాగే స్టార్ట్ అవుతుంది చూడండి. చూడండి, ఇది వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక్కడంతా బ్లౌజ్ అనమాట. శారీ అంతా ఇలా ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి, కనిపిస్తుంది, ఇలా ఉంటుంది. శారీ అయితే చాలా బాగుందండి. శారీ అంతా ఇలాగే ఉంటుంది. మనం కట్టుకున్న కూడా పట్టు శారీ లుక్ వస్తుందండి. చూడండి, కట్టుకున్న కూడా మంచి లుక్ ఉంటుంది. శారీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇందులో వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి, అందుకని చెప్తున్నాను. చాలా చాలా బాగున్నాయి. శారీ వచ్చేసి కట్టుకుంటే కూడా మంచి లుక్ ఉంటుంది. ఇట్లా సింగిల్ పొర అయినా వేసుకోవచ్చు, మనం ఎలా అయినా వేసుకోవచ్చు అండి. ఎలా అయినా ఫోల్డ్ అవుతుంది అనమాట, ఇలా అయినా వేసుకోవచ్చు. చూడండి, ఎలా అయినా ఫోల్డ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది శారీ వచ్చేసి. కొంగు ఎలా వచ్చిందో చూద్దాము. శారీ అంతా ఇలాగే ఉంటుందండి. ప్యాటర్న్ అంతా కూడా చూడండి. శారీ అంతా పైన నుంచి ఇలా వస్తుంది చూడండి. పైన అంతా జరీ వస్తుంది, కింద అంతా ఇలా వస్తుంది, కింద వచ్చేసి ఇలా వస్తుంది. బార్డర్ అయితే చాలా బిగ్ సైజ్ వచ్చిందండి. కొంగు ఎలా వచ్చిందో చూద్దాము. ఇందులో ఏం తట్టుకొని పోయినంత అట్లా ఏం లేదండి. జరీ అంతా కూడా బాగా నీట్గా వచ్చింది. ఎక్కడ ఏం పోగులు అయితే పోవు అనమాట. మనకు టెసెల్స్ ఏమి ఇవ్వలేదు, కానీ ఈ జరీ ఇచ్చారండి. ఇది మనం ముళ్ళు వేయించుకోవచ్చు అనమాట. పట్టు చీరకి ఎలా ఇస్తారో అలా ఇచ్చారు. కొంగు వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చాయండి. కింద వచ్చేసి బార్డర్ సేమ్
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉందో అలా ఉంది. మధ్యలో లైన్స్ వచ్చాయి చూడండి, దీనికి గ్రీన్ లైన్స్ వచ్చాయన్నమాట. శారీ అయితే చాలా బాగుందండి, మిస్ అవ్వద్దండి. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, చాలా బాగుంది. శారీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి, కింద పాలు వేసుకుంటాం కాబట్టి ఏం కాదు, నారాయణపేట శారీ కాబట్టి చాలా బాగుంది. ఇందులో మామూలువి కూడా ఉన్నాయి, ప్లెయిన్ శారీ. ఇవి వచ్చేసి డిజైన్ వచ్చిందండి, అంత ఇక్కట్ ప్యాటర్న్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది చూడండి. ఇది జెరీ కాదండి, నేను జెరీ అనుకున్నాను, కానీ పాయిల్ ప్రింటే వాటర్లో పడితే నిదానంగా వెళ్ళిపోతుంది. అట్లా అనిపిస్తుంది, అసలు ఇది జెరీ కాదు, సరే జెరీ అన్నట్టు అనిపిస్తుంది, కానీ అలా జెరీ అయితే కాదు, పాయిల్ ప్రింట్ వచ్చింది. ఇవన్నీ వీలైతే కట్టుకొని చూపిస్తాను, లేదంటే కట్టుకోలేదండి. ఎందుకంటే వెంటనే ఎవరో ఒకటి తీసేసుకుంటున్నారు, అందుకని నేను ఇంకా చూపించట్లేదు. కొన్ని మిగిలినవి మాత్రమే బ్యాక్ పెట్టేస్తున్నాను. సమ్మర్ కాబట్టి చాలా వేడి ఉందండి. ఈ శారీ చూసారా, చాలా చాలా బాగుంది. అక్కడ వచ్చేసి రెడ్ లాగా అనిపిస్తుంది, కానీ మెరూన్ రెడ్ అండి ఇది శారీ వచ్చేసి. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇలా లీఫ్స్ వచ్చి అంత బ్లౌజ్ అంతా ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇవి అయితే చాలా చాలా మంది కడుతున్నారు. ఈ శారీ అంతా ఇంకా ప్లెయిన్ అండి, కింద వచ్చేసి ఇలా జిగ్జాగ్ చేసి ఉంటారు చూడండి. ఇది కట్ వర్క్, ఏదో కట్ వర్క్ అంటారు, నాకైతే కట్ వర్క్ పేరు గుర్తు రావట్లేదు, కానీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి. కింద పైన సేమ్ ఇలాగే ఉంటుంది. శారీ అంతా ప్లెయిన్ అనమాట చూడండి, కింద పైన ఇలా ఉంటుంది. అంటే మనకు కొంగు నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి కింద వచ్చేసి స్టార్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కింద వచ్చేసి కట్ వర్క్ వచ్చేసి, ఇది ఏదో కట్ వర్క్ అని నేను విన్నాను, కానీ పేరు అయితే గుర్తు రావట్లేదు. ఒకవేళ సెర్చ్ చేసి చూస్తాను, వాటి పేరు అయితే మెన్షన్ చేస్తానండి స్క్రీన్ పైన. ఈ శారీ కట్టుకొని చూడండి, ఈ శారీ కట్టుకొని మనం మనకు పైన వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. పైన వచ్చేసి మనకి ఇలా వస్తుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ కట్ అనేది చాలా బాగుంటుంది, కడితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది చాలా చాలా బాగా ట్రెండ్లో నడుస్తుంది. సేమ్ ఈ బ్లౌజ్ వేసుకున్నామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ ఇలా వేసుకున్నామంటే చూడండి, ఎక్సలెంట్గా గ్రాండ్గా కనిపిస్తుంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, ఎందుకంటే ఇవి పెట్టిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయండి. నేను ఈ కలర్ పెట్టినా మళ్ళీ అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఉంది, చూడాలి ఇంకా. నేను ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు పెట్టేస్తాను, కానీ అప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇది మీరు పెట్టినారు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అని అంటారు, అందుకని చెప్తున్నానండి. ఇదంతా బ్లౌజ్ అంతా ఇలాగే వస్తుందండి, కింద పైన అంతా హ్యాండ్స్కు అంతా ఇలాగే వస్తుంది. చాలా చాలా బాగుంది చూడండి. ఇదంతా కచ్ వర్క్ వచ్చింది, సరే ఇదంతా చెమ్కీ ఇచ్చారు చూడండి, రౌండ్ అంతా. మధ్యలో వచ్చేసి చిన్న చెమ్కీ ఇచ్చారు, కనిపిస్తుంది కదా, అంతా లీఫ్ డిజైన్ ఇచ్చారండి. చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్సే ఉందండి, పన్న ఎక్కువ ఉంది, అంటే ఈ లెంత్ ఎక్కువగా ఉందన్నమాట. చాలా బాగుంది. శారీ అంతా ఇలాగే ఉంటుందండి. ఇది వచ్చేసి అంతా ప్లెయినే అనమాట, అంత ఇట్లా. ఇదంతా కాడ కుట్టు అండి, సరే ఇది గొలుసు కుట్టు అనమాట. ఇది మనమైనా వేసుకోవచ్చు, ఈజీగా వేసేసుకోవచ్చు, తొందరగానే అయిపోతుంది. కాడ కుట్టు అయితే కొంచెం లేట్ అవుతుంది, కానీ గొలుసు కుట్టు అయితే తొందరగానే అయిపోతుందండి. ఇలా శారీని కట్ వర్క్ చేసి కూడా మనం చేసుకోవచ్చు, అంటే కొంచెం టైం పడుతుందండి. ఇది వచ్చేసి కొంగుకి ఇలా వస్తుంది అనమాట. కొంగుకి మనం అక్కడక్కడ టెసల్స్ అయినా వేసుకోవచ్చు, చాలా లుక్ ఉంటుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. శారీ అయితే కడితే బాగుంటుందండి. ఆ బ్లౌజ్ కుట్టుకొని ఈ శారీ వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇంకో శారీ చూపిస్తాను.
ఇది కూడా పర్పుల్ బాగా బాగా ట్రెండింగ్గా ఉంది బ్లౌజ్ శారీ అండి. ఈ పర్పుల్లో నేను చాలా మటుకు బయట ఇన్స్టాలలో వాట్సాప్ గ్రూప్లలో కనిపించేది కంపల్సరీ మీషోలో సెర్చ్ చేస్తున్నాను ఉన్నాయో లేదని. ఉన్నాయి, ఉన్న వెంటనే కనిపించిన వెంటనే నేను ఆర్డర్ పెట్టేస్తున్నానండి. ఇవి కూడా మనకు మీషోలో దొరుకుతాయి అని చెప్పడానికి. అయితే శారీ ఎలా వచ్చిందో నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి తెలియదు. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి, అంత గిల్టర్ ఇచ్చారనమాట. ఇదేం పోదనమాట, ఈ గిల్టర్ అనేది పోదు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి, సబ్ బ్లూ ఉంటుంది, కొంచెం లైట్ కలర్ అనమాట, రామా బ్లూ కలర్. ఇది కూడా 80 సెంటీమీటర్సే ఉంటుందండి. బ్లౌజ్ అంతా ఇలా ఉంటుంది. అందులో కొంచెం తిక్కుగా అనిపిస్తుంది కానీ అంత తిక్కు లేదండి, కొంచెం లైట్ కలర్ ఉంది అనమాట. సబ్బు ఎలా ఉంటుందో సేమ్ అదే అలాగే అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. డిజైన్ అంతా ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇది అసలు ఏం పోయేదంటే ఏం లేదు, ఇదంతా జార్జెట్ క్లాతే అండి. ఇదే మోడల్లోనే నేను వేరేది తెప్పించింది, అప్పుడు అంతా మిషన్ వర్క్ వచ్చిందండి. అదైతే ఇంకా చాలా బాగుండే, కానీ అప్పుడు వెంటనే నేను వెనక్కి పెట్టేశాను, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ పడ్డదని. ఇదైతే కొంచెం 900 చేంజ్ అలా పడింది అనమాట. చూడండి, ఇది కూడా కట్ వర్క్ వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది పర్పుల్లో చాలా చాలా ట్రెండ్ అవుతుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇదంతా మిషన్ వర్కే అండి. స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. శారీ ఇది కూడా చాలా బాగుంటుంది, కడితే అండి. సేమ్ ఆ బ్లౌజ్ వేసుకొని ఇది వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. మంచి పార్టీవేర్ లుక్ వస్తుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఈ బ్లౌజ్ కరెక్ట్ సరిపోతుందండి ఇందులోకి. సేమ్ ఇదే బ్లౌజ్ అనమాట. చూడండి, కొంచెం లైట్గా ఉంది, ఇది కరెక్ట్ సెట్ అవుతుంది, బాగుంటుంది వేసుకున్నప్పుడు. ఏమంటే దీనికి డిజైన్ లేదు, ఇదైతే డిజైన్ ఉంది కాబట్టి ఇదైతే ఇంకా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇలా వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. శారీ కొంగుకు వచ్చేసి ఇలా చిన్న చిన్న డిజైన్స్ ఇచ్చారు, ఇదంతా చెమ్కీతోనే ఇచ్చారండి. ఇది కొంగు పార్ట్ అనమాట. ఇదంతా కొంగు ఇక్కడ ఇలా ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఇచ్చారనమాట. ఇది చాలా బాగుంది. అంటే అంత ఇదే కలరే ఇచ్చారండి, పర్పుల్ కలరే కాబట్టి అంత వెల్వెట్ అవ్వట్లేదు. అయితే శారీ అయితే చాలా బాగుంది, జార్జెట్ క్లాత్, షైనింగ్ కూడా ఉంది. శారీ చూడండి, మీకు కనిపిస్తుంది కదా షైనింగ్ అనేది, అలా కనిపిస్తుంది చూడండి. శారీ అంతా ఇదే బుట్ట ఏం రాలేదండి. చూద్దాం ఎలా వచ్చింది అంటే, రాలేదని చెప్పలేను, వచ్చిందో లేదో చూడలే, వచ్చిందండి. శారీ అంతా ఇలా బుట్టి వచ్చిందనమాట. కింద పళ్ళుకు మనకు కొంగు కుచ్చుళ్ళకి అంతా ఇట్లా మోకాల నుంచి వచ్చిందనమాట. స్టార్టింగ్లో ప్లెయినే వచ్చి ఉంటుంది. చూద్దాము. చూడండి, శారీ అంతా ఇలానే ఉంటుంది. కింద అంతా ఇలా చూడండి, స్టార్టింగ్లో ఇలా ఇచ్చారు చూడండి, ఇలా కట్ వర్క్ ఇచ్చి ఇలా ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. మనం పాలు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినామంటే చాలా బాగుంటుంది. ఇది మనకి ఇంత లెంత్ పోతుంది, కొంచెం మనం హైట్ చూసుకొని సరిపోతుందో లేదో చూసుకొని తీసుకోవాలండి శారీ. ఎందుకంటే అక్కడ కట్ చేసింటారు కాబట్టి కొంచెం లెంత్ అనేది తగ్గుతుంది, పైన కింద అనేది. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే సెట్ కాదు, అది కొంచెం మైనస్ అనిపిస్తుంది ఇందులో ఈ శారీస్లలో. శారీ అయితే చాలా చాలా బాగుంది. చూడండి, ఇట్లా కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. పర్పుల్ కలర్ అనేది ఎవరికైనా బాగా సెట్ అవుతుందండి, చాలా చాలా బాగుంది. ఈరోజు చూపించే 3 శారీస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఏది కావాలంటే అది వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, వెంటనే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి, ఎందుకంటే ఫెస్టివల్ దగ్గరలో ఉంది ఇంకా, అందుకని. చాలా బాగుందండి. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఓకే, మరి బాయ్.
శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి. ఇదంతా ఇలాగే ఉంటుంది. స్టార్టింగ్లో చూపించాను కదా ఇలా ఉంటుందని. అసలు ఏమి ఇందులో తట్టుకుని తట్టు ఏం లేదు. ట్రాన్స్పరెన్సీ కూడా ఇలా ఉంటుంది చూడండి. మరి ఎక్కువ పలచగా లేదా ఎక్కువ మందంగా లేదండి. చాలా బాగుంది శారీ. ఎలా అయినా కట్టుకోవచ్చు ఈ శారీని. అసలు సింగిల్ పొర అయినా వేసుకోవచ్చు, మనం ఇలా ఫ్రిల్స్ పెట్టి అయినా వేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. ఓకే మరి బాయ్.